బెంగళూరులో రామేశ్వరం కేఫ్ అంటే తెలియని వారే ఉండరు. ఫుడ్ లవర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. బెంగళూరులో ఎవరు కొత్తగా దిగినా సరే రామేశ్వరం కేఫ్ కు వెళ్లి సౌత్ ఇండియా రుచులను ఓ పట్టుపట్టందే ఎవరు వదిలిపెట్టరు. నిత్యం జనరద్దీతో ఉంటుంది ఈ కేఫ్. అయితే శుక్రవారం రోజు మార్చి 1వ తేదీన ఒకేసారి ఓ పెద్ద బాంబు పేలుడు యావత్ దేశాన్ని షేక్ చేసేసింది. భారీగా మంటలు చెలరేగి దారుణమైన మంటలు రావడంతో హాహాకారాలు పెట్టారు. అయితే కస్టమర్లు లేని చోట పేలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్కర్స్ ఉండే చోట పేలింది. దీంతో అందరూ సిలిండర్ పేలిందనుకున్నారు. వెంటనే దగ్గరలోని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఆ తర్వాత రామేశ్వరం కేఫ్ లో మంటలను ఆర్పేశారు. సిట్యువేషన్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. భారీగా సిలిండర్లు నిలువ చేశారు కాబట్టి ఏదో ఒకటి లీక్ అయి పేలుంటుందనుకున్నారు. పైగా ఈ పేలుడులో కేఫ్ లో పనిచేసే వారితో పాటు కస్టమర్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 9 మంది ఈ ఘటనలో గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలు ఆర్పిన తర్వాత అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఒక్క సిలిండర్ కూడా పేలలేదని గుర్తించారు. పేలుడు అనుమానాస్పదంగా ఉందని ఫైర్ సిబ్బంది తెలిపారు. దీంతో వెంటనే వైట్ఫీల్డ్ పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు రామేశ్వరం కేఫ్ యజమాని నాగరాజ్ సైతం మీడియాకు సంచలన విషయాలు చెప్పారు. మా హోటల్లో ఒక్క సిలిండర్ కూడా పేలలేదు. మాకు తెలిసిన విషయం ప్రకారం ఒక కస్టమర్ ను బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాతే పేలుడు సంభవించిందని తెలియజేశాడు. దీంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ నిపుణులను బాంబ్ ఎక్స్పర్ట్స్ ని రంగంలోకి దించగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. కొన్ని అనుమానాస్పద వైర్లు వస్తువులు కనిపించాయి. దీంతో ఇది బాంబు బ్లాస్ట్ అని నిర్ధారించారు. దీంతో కర్ణాటక సర్కారు షేక్ అయిపోయింది. వెంటనే ఎన్ఐఏను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యంగా ఉందని విమర్శలుస్తున్నాయి. అయితే మరి కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కదా అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేసుకుంటున్నారు రెండు పార్టీల నాయకులు. ఏదేమైనా దీనికి రాజకీయ రంగు పొలమకుండా అసలు బాంబు పెట్టిన ఆ నీచుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి ఇది ఎవరైనా చేసిన కుట్ర లేదంటే నిజంగానే తీవ్రవాదులు బాంబు పెట్టారా అనే దిశగా విచారణ మొదలుపెట్టారు. రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలడంతో బెంగళూరులోని ప్రముఖ హోటల్స్ ని, బార్లు, రెస్టారెంట్స్, థియేటర్లను కూడా అలర్ట్ చేశారు పోలీసులు. పూర్తిగా స్కానింగ్ చేసి బాడీ చెకప్ చేసిన తర్వాతే పంపించాలని, బ్యాగులుంటే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాత అనుమతించాలని పోలీసులు సూచిస్తున్నారు. బెంగళూరు మొత్తం నిఘా నెడలోకి వెళ్లిపోయింది. జాతీయ భద్రతాధికారులు కూడా ఢిల్లీ నుంచి ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై ఆరా తీసింది. అయితే సీఎం సిద్ధరామయ్య వచ్చిన తర్వాత మరో సంచలన విషయం చెప్పారు. ఇది ఐఈడీ పేలుడని తెలిపారు. ఒక బ్యాగ్ తో పాటు పేలుడు పదార్థాల ఆనవాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి ముందు బ్యాగ్ లోపల పెట్టి వెనక్కి వచ్చి టోకెన్ తీసుకున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఇక ఆ క్యాషియర్ ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందని సీఎం చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి భారీ ఎత్తున విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే అనుమానిత వ్యక్తి కోసం కూడా వెతుకుతున్నట్లు సమాచారం. ప్రశాంతతకు మారు పేరైన బెంగళూరులో పేలుడు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈ న్యూస్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.